అబ్బా! ఈ బస్సులలో ఆడోళ్ళ రాజ్యం అయిపోయింది. బస్సులలో ఎన్ని బస్సులు ఎక్కినా నూకి పడేస్తే ఈతల పడుతుంటుంది, నూకి పడేస్తే ఈతల పడుతుంటుంది. ఒక్క బస్సులన్నా సందు దొరకలేదు. మగోళ్ళ సీట్లలో ఆడోళ్ళే, ఆడోళ్ళ సీట్లలో మగోళ్ళే ఉండేటట్టు లేదు. మగోళ్ళని లేపి మరీ లాస్ట్ మగోళ్ళ సీట్ల దాకా కూర్చుంటారు. బస్సులు ఏమో తక్కువ ఉన్నాయి, వచ్చిన బస్సులలో వాళ్ళే నిండిపోతుర్రు. ఏం చేయాలి? ఇంటికి పోవాలి. నేను వచ్చి ఇదివరకు అయింది. నేను వాడికి పోదాం అనుకున్నా, పోలేదు. బస్సులో ఈ చోటు దొరికేటట్లేదు. టికెట్ పెట్టేదేమో మగవాళ్ళం, ఫుల్గా నిండేది ఆడోళ్ళు. ఈ బస్సులు కట్టిన వాళ్ళకే ఫుల్ అవుతున్నాయి బస్సులు. వాళ్ళేమో నూక్కుంటూ ఎక్కుతుర్రు. ఒకప్పుడేమో వాళ్ళని టచ్ చేస్తే ఇట్లా కాలు తాకింది ఏంది, ఏ లాగింది ఏంది అనేది. ఇప్పుడు చూడు, ఇక ముడ్లతోటి నూక్కుంటా జరవరు అని అంటుర్రు. ఎందుకంటే మరి వాళ్ళకి సీట్ దొరకాలి కాబట్టి. మాకేమో సీటు కాదుగా, అసలు బస్సులో చోటే లేదు. అందుకోసం ఈ బస్ స్టాండ్లోనే కూర్చోవాల్సి వస్తుంది. ఎదవరా పొద్దుగాలు వచ్చిన పని కాలేదు. ఇంటికాడ పిల్లలు తిడతట్టుంది. ఏం చేయాలి కదా ఆయన? ఈ అవ్వ బస్సులు సలహా అమ్మమ్మమ్మ ఆడవాళ్ళు ఆడ కండక్టర్ను కూడా వామో అసలు జరగకపోతే తిట్టేది. ఇంకా ఇప్పుడు మరి ఎంత రాసుకొని తిరుగుతూనే ఉన్నారు వాళ్ళైనా సరే. ఇక ఆడవాళ్ళు ఏమో ఇక అసలు టచ్ చేస్తుర్రా, నూపుతుర్రా, ఒత్తుర్రా కూడా చూస్తలేరు. ఇక ఎంతన్నా వత్తని మగవాళ్ళ ఆడవాళ్ళ ఏం లేదు. ఇంకా దంచి ఒత్తుతున్నారు మంచిగా మగవాళ్ళని కూడా. అమ్మ ఒత్తితే పక్క జారు కూడా ఏంది, బస్సు ఇతలనే పడుతున్నాం. అసలు బస్సులో చోటే దొరికేటట్లేదు, ఏం లేదు. ఇవాళ పోతున్నా ఇంటికి పోనా తెలియదు. ఏం చేయాలో అర్థమవుతుంది. అమ్మ బస్సులు ఎక్కువ వేస్తే ఏం పుడుతుందో ఏమో, ఎక్కువ లేదు. ఈ ఆడవాళ్ళకి టికెట్లు ఫ్రీ అయిపోయింది. ఈ పైసలు కట్టేటోనికి టికెట్ దొరికేటట్లేదు. మొత్తం ఆడవాళ్ళే పోతున్నారు. పోయి ఏం చేయాలి? ఊకే ఈ టికెట్ ఫ్రీ అని ఇంట్లో మంది వెళ్ళినా అయిపోగానే చుట్టాలు వచ్చిందని నేను ముచ్చట పెట్టుకుంటుంటుంది. కానీ ఆమె నుంచి నేను బయటకు వస్తే ఈ కథ ఉంది. చూడండి అమ్మ, ఫోన్ వస్తూనే ఉంది ఇంటికాంచి. బ్లూటూత్ ఉన్నది కాబట్టి మాట్లాడవచ్చులే. హలో, ఏముంది ఇక్కడ బస్సులు 2-3 దొరికితే 2-3 ఇట్లకి వెళ్ళి నూతి పడేసారు. కింద పడ్డా, ఇంకా దెబ్బలు దాకలేదు. ఇక్కడ బస్ స్టాండ్లో కూర్చున్నా. వస్తున్నా ఇక మటన్ తీసుకొని వద్దామనే వస్తే, మటన్ ఇక్కడ పంజగుట్టలో బాగుంటుందనే వచ్చినా. మరి వస్తే ఇక్కడ బస్సులు అసలు పంజగుట్ట పోతానికే బస్సులే లేవు. ఆడోళ్ళు నిండుతుర్రు. మరి ఇక నేను ఎక్కి ఇక ఎట్టనో కష్టపడి ఎక్కాలి. ఏలాడబడుతుందో పోతా, పోయి మటన్ తీసుకొస్తలే. మటన్ తెచ్చేసరికి రేపు తెల్లారుతుంది. కానీ చుట్టాలకు పప్పుతోటి పెట్టినావా అందరికి? పోర్ని అమ్మ, ఇక పోతూనే ఉన్నారా చుట్టాలు? మటన్ కోసం ఇక ఉంటారు 5-6 రోజులు. అమ్మ తిప్పలకున్నా వారే కదా మాట వాయన చుట్టాలతోటి. అరే సరే ఇక ఏముంది, నా రాత్రి వరకు వచ్చినా వస్తారు, రేపు పొద్దుగాలు వచ్చినా వస్తాయి. ఇక చుట్టాలు పోయి మటన్ లేదు, పప్పుతోటి పోయి ఇంకా ఏం చేస్తాం? సరేలే, నీ కర్మకున్న వారే. ఇంతసేపు అయింది, ఒక్క బస్సు రాలేదు. ఇక దూరం రాదు. అబ్బాబ్బా, పొద్దున వచ్చినా సాయంత్రం 5 అయింది. ఏ చుట్టాలు ఉంటారో 5 దాకా. ఇలా ఆదివారం అని చెప్పి ఇక ఆదివారాలు ఉన్నారని మనోళ్ళు కదా అని వస్తే ఇక మటన్ చేద్దాం, చికెన్ తెమ్మని అన్నావు. బాగానే గాడ దగ్గరదే అంటే చికెన్ తెమ్మన్నావు, కానీ దగ్గరనే తీసుకురా అన్నావు. కానీ మటన్ పెడితే బాగుంటుందని నేను అనుకున్నా. మటన్ కోసం ఇంత దూరం వస్తే ఒక్క బస్సు అన్న దొరికినా కానీ నెగలనియకపోతుంది ఆడోళ్ళు. ఏం చేయాలి? ఇక పోతే ఎక్కడైనా చేసి పోవాలి, నడుచుకుంటూనే పోవాలి. అక్కడ నడుచుకుంటా పోతుంది.